మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా బ్యాంకులో క్యాష్ విత్డ్రా చేస్తున్న మహిళను బురిడి కొట్టించి సొమ్ముతో ఉడాయించారు దొంగలు. రీసెంట్ గా వికారాబాద్ లో జరిగిన ఈ చోరీ గురించి వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బుల చోరీకి పాల్పడ్డారు దొంగలు. క్యాష్ డ్రా చేసిన ఆ మహిళను మాటలో పెట్టి సొమ్ముతో ఉడాయించారు. వికారాబాద్ ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి 93,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులను బ్యాంకులోనే లెక్కిస్తుండగా ఆమెను దొంగలు గమనించారు. ఆమె దగ్గరకు వచ్చి మాటల్లో పెట్టారు ఆ దొంగలు. బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు దొంగ నోట్లు ఇస్తున్నారని మహిళను నమ్మించారు. నకిలీ నోట్లు ఉన్నాయని, మీరు తీసుకున్న డబ్బుల్లో కూడా నకిలీ నోట్లు ఉండొచ్చని, ఏది ఒక్కసారి ఆ డబ్బుల కట్ట ఇలా ఇవ్వండి, వాటిలో అలాంటి దొంగ నోట్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దామంటూ మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు దొంగలు. డబ్బులు లెక్క పెడుతున్నట్టే పెట్టి ఒక్కో నోటు మాయం చేశారు. పాపం వాళ్లను ఆ మహిళ మాత్రం చాలా మంచోళ్ళని, నా కోసం చాలా కష్టపడుతున్నారని అనుకుంది. డబ్బులన్నీ లెక్కబెట్టి తిరిగి ఆమెకే ఇచ్చేశారు ఆ దొంగలు. అంతా బానే ఉంది, ఒక్క నోటు కూడా దొంగ నోటు కాదు, అన్ని మంచి నోట్లే, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళు కూడా వెళ్లిపోయారు. దొంగ నోట్లను పరిశీలిస్తామంటూ మహిళ వద్ద డబ్బులు తీసుకుని చాకచక్యంగా అక్కడి నుంచి ఉడాయించారు దొంగలు. సదరు మహిళ కన్నుగప్పి 29,500 రూపాయలు కాజేశారు. ఇది గమనించని మహిళ ఇంటికి వెళ్లి లెక్కించగా 29,500 రూపాయలు తక్కువగా వచ్చినట్లు గుర్తించింది. దీంతో లబోదిబమంటూ తిరిగి బ్యాంకు వచ్చింది మహిళ. అయితే తామేమి చేయలేమని చేతులెత్తేశారు బ్యాంక్ సిబ్బంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సీఐ నాగరాజు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ఆలోచనలతో అమాయకులను టార్గెట్ చేస్తున్న ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. చూశారు కదా, మీకేదైనా సహాయం కావాలంటే మీరే వెళ్లి అడుగుతారు, కానీ గుర్తు తెలియని వాళ్ళు వచ్చి మేము మీకు సహాయం చేస్తామని అంటే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ దగ్గర డబ్బులున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు.